శ్రీ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. నీలాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాఢ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతంలో ఈరోజు 15వ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకుంటున్నాం. ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. భాగవతోత్తమురాళ్ళు అయినటువంటి గోపికలను మేల్కొల్పుతూ ఉన్నారు. అమ్మగారు 6వ తేదీ 6వ పాసురం నుంచి 15 వరకును 10 మంది భాగవత శ్రేష్ఠుల్ని, వీరినే ఆళ్వార్లలో పేరు పొందినటువంటి 10 మందిని మేల్కొల్పుతున్నారని ఆంతర్యంగా మనకు అమ్మ బోధించారు. ఇంతవరకు 9 మంది గోపికలను మేల్కొల్పి ఈరోజు 10వ గోపికను మేల్కొల్పుతూ ఉన్నారు ఈ పాసురంలో. దీనితో తిరుప్పావైలో పూర్వభాగం సమాప్తం అవుతుంది. మొదటి 5 పాసురాల్లోనూ విధి విధానాలు, వ్రతం ఎందుకు చేయాలి, ఏ నియమాలు పాటించాలి అని చెప్పి ఇప్పుడు భాగవతోత్తములని, భగవద్భక్తులని ఆదర్శంగా తీసుకుని వారి మార్గంలో వెళ్ళాలి అని 10 మంది భక్తుల్ని మేల్కొల్పడం పూర్వభాగం. రేపటి నుంచి 16వ పాసురం నుంచి భగవంతుడిని మేల్కొల్పడానికి వారి భవనానికి వెళ్ళడం అనేది ప్రారంభమవుతుంది. ఈ పూర్వరంగమును తెలిపిన తర్వాత భగవదాలయమును చేరుకోవడానికి అర్హత, అంటే భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవాలి, భాగవతోత్తముల్ని ఆశ్రయించాలి, వారు చెప్పేటువంటి ఉపదేశాలు వినాలి, భగవద్ గుణగానం చెయ్యాలి. అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి అర్హత వస్తుంది అనేటువంటి ఒక క్రమాన్ని ఇందులో సూచిస్తున్నారు. ఇది భగవద్ విషయంలో మనం ప్రవర్తించవలసినటువంటి విధానము. దీని ఫలితమంతా కూడా 29వ పాసురంలో గోదామ్మ మనకు చెప్తారు. అందుచేతనే 15వ పాసురం వరకు సగం తిరుప్పావు, 2వ సగము రేపటి నుంచి. మొదటిది భాగవత సమాశ్రయణం, భాగవతోత్తముల్ని ఆశ్రయించడం. భాగవతోత్తముల్ని ఆశ్రయించడం వలన మనలో ఉండేటువంటి ఆత్మగుణాలు పరిపూర్ణంగా వికసించి భగవంతుడికి మనం ఎలా ఉంటే ఇష్టమో అలాగా మన మనస్సు మారుతుంది. అంచేత ఆత్మగుణ పరిపూర్తి అవ్వడం అయిన తర్వాత భగవంతుడి మందిరానికి వెళ్ళడం అనేది ఇందులో చెప్తూ ఉన్నారు. ఈ 10 పాసురాల్లోనూ కూడా మొదటి 3 పాసురాల్లో శ్రవణము, తత్ఫలము, తర్వాత 4 పాసురాల్లో మననము, తర్వాత ధ్యానము అని తెలియజేశారు. ఆత్మగుణ ఆవిర్భావం ఎలా ఉంటుందో ఈ పాసురంలో ఈవేళ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే భాగవతోత్తములకి శమము, దమము, క్షమ అనే ఆత్మగుణములు అవసరం. వాటిని ధరించి ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా. అదే వాళ్ళకి భక్తికి పరాకాష్ఠగా చూపించబడుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక దోషం ఉంటుంది. నాకు వచ్చిన అపరాధ్యతి అంటారు. తప్పు చేయని వాళ్ళు ఎవరుంటారు అని సీతమ్మ శ్రీమద్ రామాయణంలో అంటారు. అంచేత లోకంలో తప్పు అనేది ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడప్పుడు ఏదో సందర్భంలో చేస్తారు. కానీ అటువంటి దోషములు లేని వాళ్ళలో కూడా దోషములు ఉన్నాయి అని మనం చెప్తే కనుక వాటిని వాళ్ళు అనుకూలంగా తీసుకుని తమని తాము అనుకూలంగా ఆ దోషాలు వాళ్ళలో ఉన్నాయేమో అని అంగీకరించి బయట వాళ్ళని అనుగ్రహించడమే ఇది ఒక ఉన్నతమైనటువంటి క్షమాగుణానికి నిదర్శనం అన్నమాట. రోక్షాక్షరాణి శృణ్వన్ నైతదా భాగవతేరితాన్ ప్రణామపూర్వకం శాంచ యో వదేత్ వైష్ణవోహిన సహ. భగవద్భక్తులు పరుషంగా మాట్లాడినప్పుడు మనసును నొప్పి చెందక ఎవరైతే దాన్ని సంతోషంతో స్వీకరిస్తారో వాళ్ళే వైష్ణవుడు అని, అది విష్ణు భక్తుల ఒక లక్షణము అని శాస్త్రం మనకి చెప్తుంది. పూర్వకాలంలో ఒక భట్టరు వారు ఉండేవారు, ఆచార్యులు గారు. ఆయన శ్రీరంగనాథుని ఆలయానికి వెళ్ళి ప్రతిరోజు నమస్కరిస్తూ దేవాలయంలో ప్రదక్షిణాలు చేస్తూ ఒక శ్లోకం చెప్పుకునేవారు. ఏమిటి ఆ శ్లోకము అంటే, అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ కృతజ్ఞ దుర్మాని స్మరపరవశ వంచనపర నృశంస పాపిష్ట. ఇలాగ ఇవన్నీ దుర్గుణాలే.
ఈ దుర్గుణాలన్నీ నాలో ఉన్నాయి స్వామి, నన్ను కటాక్షించటం లేదు. ఈ దుర్గుణాలు ఎప్పుడు తొలగిపోతాయో, నువ్వు నన్ను ఎప్పుడు అనుగ్రహిస్తావో అని రోజు చెప్పుకుంటూ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు. నిజానికి ఆ భట్టర్ వారు చాలా ఉన్నతులు, గొప్ప పాండిత్యం కలిగిన వారు, వేదాంగవేత్త. అయినా సరే తనలో దోషాలు ఉన్నాయేమో, భగవంతుడు తనను కటాక్షించలేదని ప్రతిరోజు తనకి తానే ఇలాగ దోషారోపణ చేసుకుంటూ ఉంటారు. ఉంటే ఒక అసూయాపరుడైనటువంటి వాడు ఆ దేవాలయంలో ఉండి ఈయన అలా ప్రదక్షిణం చేసే టైంలో ఇతను చెప్తూ ఉంటారు కదా, మర్యాద, నాకు మర్యాద తెలియదు, క్షుద్ర, నా బుద్ధి క్షుద్ర బుద్ధి, ఇలా చెప్తూ ఉంటే వెనక నుంచి ఒక ఆయన అవును అవును అంటున్నారట. అలా అంటుంటే ఈ ఆచార్యులు వారు వచ్చి ఎవరైతే అసూయతో ఇతను నిందించడానికి అవును అవును అని అన్నారో ఆయన పాదాల మీద పడి, మీరు నాకు మహోపకారం చేశారండి, సాక్ష్యం లేదనేలా ఉంది, భగవంతుడు ఇన్నాళ్ళు నన్ను కటాక్షించలేదు, ఈవేళ నా రంగనాథస్వామికి నా దోషాల వాస్తవాలను ఆయన గ్రహిస్తాడు, ఈ విధంగా మీరు అవును అవును అనడం ద్వారా నాలో ఇన్ని దోషాలు ఉన్నాయని మీరు భగవంతుడికి చెప్పినట్లయింది అని ఆయన కాళ్ళ మీద పడి నమస్కారం చేశారట. ఇది ఎంత ఔన్నత్యమో, ఎంత క్షమాగుణం ఇది. అటువంటి దోషాలు ఉద్ఘటించినప్పటికీ కూడా అటువంటి వాళ్ళని తమకు ఉపకారులుగా భావించడమే భాగవతోత్తముల యొక్క ఉన్నతమైన లక్షణము. దోషము ఒకరిదైనా సరే ఆ దోషము తమలో లేకపోయినా తమయందే ఆ దోషం ఉంది అని చెప్పుకోవడమే ఉత్తముల యొక్క లక్షణం అంటారు. శ్రీరామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళడానికి కారణం మందరని, కైకేయిని, దశరథుడని ఇలా రకరకాలుగా మనం భావిస్తూ ఉంటాం. అప్పుడు మహాపురుషుడైనటువంటి భరతుడు ఏమంటాడు, నా మందరాయా నచ మాతురస్యా దోషో న రాజ్ఞో నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ వనప్రవేశే రఘునందనస్య. శ్రీరామచంద్రుని వనప్రవేశానికి మందర కారణం కాదు, మా తల్లి కైక కారణం కాదు, రాజు దశరథుడు కారణం కానే కాదు, శ్రీరాముడు కారణం కాదు, నా పాపమే దానికి కారణమని భరతుడు తనలో లేని ఆ దోషాన్ని ఆరోపించుకున్నాడు. ఆత్మదోషారోపణం. ఈ విధంగా చేసే వాళ్ళని మహాపురుషులని అంటారు. శ్రీరాముడు అయోధ్యకి వనవాసానికి బయలుదేరినప్పుడు సీతమ్మ కూడా బయలుదేరింది కదా. అప్పుడు రాముడు రావద్దంటే సీతమ్మ రాముడిని నిందించింది. అలాగే శ్రీరామచంద్రమూర్తి మారీచుడిని వధించడానికి వెళ్ళినప్పుడు, స్వర్ణలేడి కోసం వెళ్ళినప్పుడు లక్ష్మణుని నిందించింది. అందుకనే అశోకవనంలో ఆమె ఉన్నప్పుడు ఆంజనేయ స్వామి కనిపించిన తర్వాత మమైవ దుష్కృతిం కించిత్ మహదస్తి నసంశయ అంటుంది. ఇక్కడ నేను ఇలా వనవాసంలో ఉండడం, దుఃఖంలో ఉండడం అనేది దీనికి కారణం రాముడు లక్ష్మణుడు ఎవరూ కాదు, నేనే ఏదో కొంచెం పాపం చేశాను, భగవద్ అపచారం చేశాను అని ఆమె పశ్చాత్తాపడుతుంది. భాగవతోత్తములకి మనం అపచారం చేస్తే అది భగవంతుడికి అపచారం చేసినట్లు అన్నమాట. అందుకని భాగవతోత్తముల్ని మనం నిందించకూడదు. అటువంటి ఉత్తమమైనటువంటి గుణము కలిగిన, క్షమాగుణము, దమము, శమము కలిగిన ఒక భాగవతోత్తమురాల్ని ఈరోజు మేల్కొల్పుతున్నారు. ఈ పాసురం అంతా కూడా ఒక సంభాషణ రూపంలో ఉంటుంది. బయట నుండి గోపికలు ఒక విధంగా అడిగితే లోపల నుంచి ఇంకో ఆమె మరొక విధంగా సమాధానం చెప్తూ ఉంటారు. అందువలన పాసురం అంతా కూడా ఒక పాదమొకరు వేరొక పాదమొకరు మాట్లాడుతున్నట్లుగా నిబంధింపబడిందనమాట. ఒకరు నీవే కఠినమైన దానవు అంటే నేను కాదమ్మా మీరే కఠినమైన వాళ్ళు అలా అనుకుంటారు. సహజంగా కోపం తెచ్చుకుని ఇది వాదోపవాదాలకు దారితీస్తుంది. కానీ లోపల ఉండేటువంటి ఆమె అహంకార రాహిత్యంతో ఉంది. ఇటువంటి స్థితికి చేరాలంటే అహంకారం తొలగిపోవాలి మొత్తం. అటువంటి అహంకార రాహిత్యంలో ఉండేటువంటి గోపికను మేల్కొల్పడం ఇది చాలా చక్కని పాసురం. ప్రతిదీ చక్కని పాసురం. అందులో ఇది భాగవతోత్తములకు ఉండవలసింది ఏంటంటే అహంకార నిరసనం. అహంకారం అనేది బయటికి వెళ్ళిపోవాలి, మనలో ఉండకూడదు అని చెప్పేటువంటి పాసుర విన్నపం చేసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం ఎల్లే ఇలంగిలియే ఎన్నమురంగుదియో
சில்லன் நலையேன்மின் நங்கை மீர் போதர்கின்றேன் வல்லேயின் கட்டுரைகள் பண்டேயின் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையுமே எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தணிக்கொன் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை మాయానే పాడేలోరుంబావాయ్. బయట నుండి గోపికలు, ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా, ఇంకనూ నిద్రించుచున్నావా? అయ్యో ఇది ఏమి అంటే లోపల ఆవిడ, పూర్ణులకు గోపికలారా, చికాకు కలిగినట్లు జిల్లుమని పిలువకుడు, నేనిదే వస్తున్నాను అన్నారు. నీవు చాలా నేర్పుగలదానవమ్మా, నీ మాటలలో నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకుముందే ఎరుగుదుము అనగా, మీరే నేర్పుగలవారు, పోనిండు నేనే కఠినరాలను. అయితే నీకు ఈ ప్రత్యేకత ఏమిటి? ఇంత ఏకాంతంలో ఉంటున్నావు, వేగముగా వెలికిరమ్ము అనగా, లోపలున్నామే గోపికలందరూ వచ్చినారా? బయట గోపికలు వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము. సరే, నేను వచ్చి ఏమి చేయవలను? బలిష్టమకు కువలయాపీడము అను ఏనుగును చంపినవాడును, శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావి అగు శ్రీకృష్ణుని గురించి కీర్తిని గానం చేయడానికి రావమ్మా అని పిలిచారు. ఇది పాసురం యొక్క అర్థము. ఇక్కడ ఎల్లే లింగిలియే, ఓ లేత చిలుక, చిలుక పలుకులు పలుకుతున్నట్లుగా ఉన్నావే, నీవు బయటికి రావటం లేదు, కృష్ణ సంశ్లేషంలో ఉన్నావా? నీకు సాఫల్యం లభించిందని మైమరిచి నిద్రిస్తున్నావా? లేక నీవు నోరు తెరిచి మాట్లాడితే దానికి ఎక్కడైతే రసభంగం జరుగుతుందని ఆలోచిస్తున్నావా? మేము కష్టపడుతూ తిరుగుతూ ఈ చలిలో నీ దగ్గరికి వచ్చామే, మాట్లాడకుండా ఉంటావా? నీకు కలిగినటువంటి భగవద్ అనుభవాన్ని మాకు కూడా పంచాలి కదమ్మా అని అంటూ, శిష్యులు ఆచార్యుల వద్దకు వెళ్ళినప్పుడు వారి యొక్క వాక్మాధుర్యాన్ని స్మరించుకుంటారు. అంచేత నీవు చిలుకలాగా మాట్లాడతావు కాబట్టి నీవు భగవంతుడి విషయాలు మాకు చక్కగా అన్వయించు అని. ఆమె సిల్లెన్రు అళయి ఏన్మిన్ చిల్లుమని పిలవకండి, అంత కఠినంగా మాట్లాడకండి, మీరే పూర్ణాత్మలు. ఎందుకంటే మీరందరూ కలుసుకున్నారు, కలిసి ఒకరితో ఒకళ్ళు భగవంతుని గురించి ప్రశంసించుకుంటున్నారు. అందువలన అంతటి అదృష్టం మీకుంది. మీరే సంపూర్ణమైన పరిపూర్ణమైనటువంటి అనుభవం కలిగిన వారు అని అనగా, మాట్లాడుట్లో సమర్థురాలువైన నీ కట్టుమాటలను, నీ నోటిని మేము ఎరుగదు, నువ్వెలా మాట్లాడతావు మాకు తెలుసమ్మా, నీ వాక్ చాతుర్యం మాకు తెలుసు అన్నారు. మీరే గట్టివారు అని ఆమె అన్నది. ఎందుకంటే చివరికి ఆమె ఏమన్నారంటే, తుల్య నిందా స్తుతిర్మౌని అని మనకు భగవంతుడు భగవద్గీతలో చెప్పినట్లుగా, నానేదా నాయుడుగా, నిజమేలండి నేనే కఠినాత్మురాల్ని, సరే కానండి అని వారు పలికిన దోషాన్ని తనలో ఉన్నట్లుగా అంగీకరించి చెప్పింది. ఇది శ్రీ వైష్ణవుల్లో ఉండవలసిన ఒక ఉత్తమోత్తమైన లక్షణమని మన పెద్దలు మనకి చెప్తున్నారు. సరే, ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలి అంటే కృష్ణుడి గురించి పాడాలి. ఎల్లారం పోందారో, అందరూ వచ్చారా? వచ్చారమ్మా, నీవు వచ్చి ఒక్కొక్కరినే లెక్క పెట్టుకో అంటున్నారు. ఎందుకంటే దర్శనాదేవ సాధవ, గంగాది పుణ్యజలాల్లో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, భాగవతోత్తములు భక్తులు వచ్చి మనల్ని తాకినట్లయితే అంత పవిత్రత మనకు ఏర్పడుతుందిట. అందువలన నీవు వచ్చి మా అందరినీ వరుసగా లెక్క పెట్టుకోమ్మా, అందరం వచ్చేమో లేదో నీకు తెలుస్తుంది, నీ చేతితో స్పృశించి లెక్కించుకో అని ఆమెను చూడడమే కాదు, ఆమె యొక్క స్పర్శ కూడా కావాలని వీరు కోరుకుంటూ అసంఖ్యాకమైన వాళ్ళమందరం కూడా నీ గుమ్మం దగ్గరే ఉన్నామని పిలిచారు. సరే, నేను వస్తాను, ఏం చేద్దాము? బలిష్టమైన కువలయాపీడాన్ని చంపినవాడిని, చాణూర ముష్టికులు అనేటువంటి మల్లులను అణగించిన వాడిని, మాయావి ఆశ్చర్యగుణమైనటువంటి చేష్టలు కలిగినటువంటి వాడైనటువంటి కృష్ణ పరమాత్మను మనము కీర్తిద్దాము రమ్మని ప్రార్థించారు. ప్రతి పాసురంలో కూడా ఈ రాక్షస సంహార వృత్తాంతాలు ఇవన్నీ కూడా అహంకారానికి ప్రతీకలు అన్నమాట.
కువలయాపేయడం అనేది అహంకారానికి ప్రతీతం. కంసుడు పిలిచినప్పుడు మధురకు వెళ్ళినప్పుడు కువలయం అనే ఒక ఏనుగును చంపారు. అలాగే చాణూరు ముష్టికులు కామక్రోధాలకి ప్రతీకలు. అంచేత ఈ కామక్రోధాలు, అహంకారము ఇవన్నీ కూడా విడిచిపెట్టినటువంటి ఓ భాగవతాత్తమరాలను పిలిచి మనము ఆయన్ని కీర్తిద్దాం రమ్మన్నారు. మొట్టమొదట మనకి పోతన గురించి చెప్పారు. పోతన అనే రాక్షసుని చంపాడు అని. ఆవిడ అవిద్య. 2 శకటాసురుడు, అది కర్మఫలం. 3వది బకము, అది దంభము. అలాగే కేసి అనే రాక్షసుని చంపడం. ఇప్పుడు 5 కువలయాపీడం, అహంకారము. చాణూర ముష్టికులు కామక్రోధాలు. కంసుడు రజోగుణం. అంటే ఇవన్నీ కూడా దుర్గుణాలు. ఇవి మనలో ఉండకూడదని చెప్పడానికి, జీవులకి భగవంతుడిని చేరాలి అనుకునే వాళ్ళు ఈ 6 దుర్గుణాలని విడిచిపెట్టమని చెప్పడానికనే ఈ పాసురంలో ఈ విధంగా ఆమెను మేల్కొల్పడం జరిగింది. ఇలా 10 మంది గోపికలను మేల్కొల్పి వారితో కలిసి వారి వలన ఆయా యోగ్యతలు లభింపచేసుకుని శ్రీకృష్ణుని మేల్కొల్పడానికి రేపు నందగోప భవనానికి చేరుకుంటున్నారు. గోదా అమ్మవారితో సహా ఈ అసంఖ్యాకమైనటువంటి గోపికలందరూ. గత పాసురాల వలనే ఈనాడు కూడా మునివాహనుడు అని పేరు పొందినటువంటి తిరుప్పాణాళ్వార్ అని ఒక ఆళ్వార్ మేల్కొల్పబడ్డారు. వీరు పంచమ కులంలో అవతరించారు. పుట్టినది మొదలు శ్రీరంగనాథుని యందే లగ్నమైన మనసు కలవారై ఉన్నారు. కావేరీ తీరమున చేత వీణపుచ్చుకొని రంగనాథుణ్ణి కీర్తిస్తూ ఒళ్ళు తెలియకుండా పరవశులై ఉండేవారు. వర్ణధర్మాలను పాటించేటువంటి బ్రాహ్మణులు వీరి ఉపాధి పంచమ కులము కాబట్టి అపవిత్రులగుదురని వీరిని దూరముగా తొలగిపోమ్మని చెప్తూ ఉండేవారు. కానీ తిరుప్పాణాళ్వారు ఆ మాట వినబడే దశలో ఉండేవారు. బాహ్యమైన స్పృహ లేదు ఆయనకి. అంతా భగవద్గుణగానంలో లీనమైపోయి ఉండేవారు. అందుచేత బ్రాహ్మణులు వారిని దూషించి రాళ్ళు విసిరి గాయపరిచారు. శ్రీరంగనాథుడు దానిచే బాధపడి శ్రీలోకసారంగ మహామునులు అనేటువంటి ఒక ఉత్తమ సంజాతులైనటువంటి ఒక స్వామి ఆచార్యులను పిలిచి ఆళ్వారిని, ఈ తిరుప్పాణాళ్వారిని భుజముల మీద కూర్చొండబెట్టుకుని తీసుకురమ్మని తన సన్నిధికి ఆజ్ఞాపించారు. అలాగే ఆ మహామునులు ఆళ్వారిని సన్నిధిలోకి తోడు తెచ్చారు. అప్పుడు ఆ ఆళ్వారు రంగనాథుణ్ణి సేవించి తన్మయమైనటువంటి హృదయంతో అమలనాదిపిరాన్ అనే ప్రబంధాన్ని ద్రావిడ భాషలో రచించారు. వీరు ఇతరులు దూషించిన దూషణాలు లెక్క చేయక భగవదనుభవంచే పరిపూర్ణులై ఉన్నారు. కాబట్టి ఈనాటి గోపిక కూడా అటువంటి స్థితిలో ఉంది. అలాగే వీరు మునివాహనులైనప్పటికీ కూడా ముని భుజముల మీద మోసినప్పటికీ కూడా ఆ గౌరవానికి కూడా ఆయన పొంగలేదు, దూషించినప్పుడు కృంగలేదు. ఇటువంటి అహంకారరహితమైన స్థితి ఈ పాసురంలో ఉండే గోపికకున్నది. అలాగే జీవులందరూ కూడా ఈ స్థితిని అలవర్చుకోవాలని గోదా అమ్మవారు మనకి సందేశాన్ని ఇచ్చారు. దేవాలయానికి వెళ్ళిన వెంటనే ఆళ్వార్లను సేవించి ప్రధాన ఆలయానికి గర్భగుడిలోకి ప్రవేశించినట్లుగా ఇప్పటి వరకు ఆళ్వార్లను మేల్కొల్పడం జరిగింది. రేపు నందగోప భవనంలోకి ప్రవేశిస్తాము. స్వస్తి. సోచిష్టమాలికావంధ గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.